హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెరైటీ కిచెన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఇడ్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలా అన్ని టిఫిన్కి సూటబుల్గా ఉంటుంది. ఈ ఇడ్లీ పొడిని తయారు చేసుకోవడానికి 1 కప్పు మినప్పప్పు, అరకప్పు శనగపప్పు, పావు కప్పు వేయించిన శనగపప్పు, ఇంగువ, 2-3 స్పూన్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే సాల్ట్, ఎండుమిరపకాయలు కారానికి తగినన్ని. ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. నూనె వేసి డ్రై రోస్ట్ చేస్తే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కుదరదండి, నూనె వాసన వస్తుంది ఇడ్లీ పొడి. అలా కాకుండా డ్రై రోస్ట్ నెమ్మదిగా చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పొడికి. ఇది 2 నెలలు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అదే నూనె వేసి రోస్ట్ చేసినట్టయితే 10 రోజుల తర్వాత నూనె వాసన వస్తుంది. మినప్పప్పు, శనగపప్పు, వేయించిన శనగపప్పు, నువ్వులు అన్నీ కూడా లైట్గా మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. అన్నింటినీ కూడా ఇలా నెమ్మదిగా రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వేయించిన శనగపప్పు కూడా ఒక్కసారి లైట్గా డ్రై రోస్ట్ చేసి తీసుకోండి. నువ్వులను కూడా డ్రై రోస్ట్ చేసి తీసుకోండి. ఇలా నెమ్మదిగా డ్రై రోస్ట్ చేసి తీసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ పొడి. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా డ్రై రోస్ట్ చేసి తీసుకుని అందులో ఆ వేడి మీద ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంగువ, ఉప్పు కూడా అందులో వేసి ఒక్కసారి కలిపి మనం వేయించి తీసుకున్న ఆ పళ్ళల్లోకి తీసేసుకోవాలి. ఇవన్నిటిని ఇప్పుడు వేయించి తీసుకున్నాం కదా, ఇవన్నీ రూమ్ టెంపరేచర్కి చల్లగా వచ్చేంత వరకు ఆగి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, అలాగే కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా మీరు పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్టయితే మీకు 1 నుంచి 2 నెలల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం యూజ్ చేసుకుంటామో ఆ చిన్న చిన్న డబ్బాల్లోకి తీసుకుంటే మనకి 2 నెలల పాటు చక్కగా ఉండేటువంటి ఇడ్లీ పొడి తయారైపోయింది. దీంతో మనం ఇడ్లీతో సర్వ్ చేసుకోవచ్చు, ఇడ్లీతో సర్వ్ చేసుకోవచ్చు, అలాగే దోశలకి ఇలా వేసుకున్న తర్వాత పైన స్ప్రింకిల్ చేసుకుని 2 సైడ్లు రోస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండి బ్యాటర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఒకసారి చూడండి. ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చే ఇడ్లీ పిండి బ్యాటర్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అలాగే ఊతప్పం కూడా ఒకసారి చూద్దాము. ఊతప్పం వేసుకుంటాం కదండి, ఆనియన్స్ వేసుకుని దాని మీద కూడా ఇలా ఇడ్లీ పొడిని స్ప్రింకిల్ చేసుకుని 2 సైడ్లు బాగా రోస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఏ చట్నీ అవసరం లేకుండా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.